కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు అని చెప్పి దేవుడు ఇంత గట్టిగా ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువారు. మీరు నా మాట శ్రద్ధగా విని అంటే దేవుడి మాట నువ్వు వినట్లేదు కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నాడు. వింటే ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు కదా, ఒకసారి నువ్వు సంపూర్తిగా ఆలోచించు, అర్థం చేసుకో. విని నా మాట వినడమే శ్రద్ధగా వినట్లేదు అంటున్నాడు దేవుడు. శ్రద్ధగా విని మన నా నిబంధనను అనుసరించి నడిచినట్లా నేను నీకు ఒక గొప్ప నిబంధన వాగ్దానం చేస్తూ వచ్చినాను కదా, ఆ యొక్క వాగ్దానం ప్రకారంగా నా నిబంధన బట్టి నువ్వు సంపత్తి గొప్ప నువ్వు నడుచుకుంటూ వస్తూ వచ్చినట్లయితే అంటే నువ్వు దాన్ని అనుసరించట్లేదు, దాని ప్రకారంగా నువ్వు నడవట్లేదు. దేవుడికి ఎంతసేపు నువ్వు అనుసరిస్తూ వచ్చినావు, నడుస్తూ వచ్చినావు. కానీ దేవుడికి నీకు అంత సమస్త సంపత్తి సంపూర్ణంగా సంపదని సొత్తుని సంపదను నీ దేవుడు సంపూర్తిగా ఇస్తూ వచ్చిన తర్వాత నువ్వు దేవుని దగ్గర సంపూర్తిగా ఉండట్లేదని మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని నిబంధనలను నువ్వు అనుసరించి నడుస్తూ వచ్చినట్లయితే ఎడల మీరు సమస్త దేశ జనులలో దేశంలోనే మొత్తం జనులలో గొప్ప మీరు స్వకీయ సంపాద్యంగా నాకు స్వకీయ సంపాద్యం అగుదని చెప్పి దేవుడు ఇంత గట్టి మాట్లాడుతూ గొప్ప ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు. నువ్వు సంపాద్యం దేవుడి సొత్తు కావాలా, లేకపోతే పాపానికి శాపానికి మరణానికి పనికి లేని పనికి స్థితిలో ఉన్నటువంటి వాటికి నువ్వు సంపాద్యంగా అవుతావా బిడ్డ అని దేవుడు ఇంత గట్టిగా మాట్లాడుతుంది గొప్ప ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు. నీకు ఏది సొత్తు కావాలా, నువ్వు దేవుని సొత్తు కావాలా, లేకపోతే నువ్వు సాతాను సొత్తు అవుతావా అని దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు దేవుని సొత్తుగా ఉండాలి అంటే దేవుని మాట విని శ్రద్ధగా విని దేవుని చూపించినటువంటి నిబంధనలు అనుసరించి నడుస్తూ వచ్చినట్లయితే దేవునికి దేశ జనులలో కూడా నువ్వు గొప్పగా దేవునికి స్వకీయ సంపాద్యంగా అవుతావు, చేస్తాను బిడ్డని మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు. ఎక్కడైనా సరే దేవుని సొత్తుగా సంపాద్యంగా అప్పుడు నీకు చనిపోయిన తర్వాత నీకు ఆత్మక సంపూర్తి విశ్రాంతి నెమ్మదిని కలుగు చేస్తా అంటున్నాడు దేవుడు. నీకోసం సంపూర్తి చచ్చిపోయిన దేవుడు, నీకోసం రక్తం కాల్స్తూ వచ్చినటువంటి గొప్ప దేవుడు ఈ విధంగా ప్రత్యేకంగా నీతో ప్రత్యేకంగా మరోసారి మాట్లాడుతున్నాడు. అంటే నీకు ఒక మళ్ళీ తరుణాన్ని గొప్ప ప్రసాదిస్తూ అనుగ్రహిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు. ఎక్కడైనా నువ్వు దేవుని తెలుసుకొని దేవుని నమ్మినట్లయితే, దేవుని నమ్ముకుంటూ వచ్చినట్లయితే దేవుని గొప్పగా సంపూర్తిగా అనుగ్రహించి ప్రసాదించి గొప్పతనంగా గొప్ప చేస్తానని గొప్పగా ప్రేమిస్తున్నాడు, గొప్పగా అనుగ్రహిస్తూ అంటున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు.